ఎన్నికల కమిషనా, ఎన్డీఏ కమిషనా, చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ? ఇళ్ల వద్ద పింఛన్లు అడ్డుకొని వృద్ధులకు క్షోభకు కారణమయ్యాడు. ఇప్పుడు విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు అడ్డంకులు, ఆఖరికి సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయడానికి కూడా బ్రేకులైనట. విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ, అది ఇంకా సబ్సిడీ పైన విత్తనాలు ఇచ్చేదాన్ని కూడా ఆపారట. ఇది ఎన్నికల కమిషనా, ఎన్డీఏ కమిషనా అని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అడుగుతుండు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టల్లా ఆట ఆడితే ఎందుకు ఇక అది ప్రజాస్వామ్యం ఉన్నట్ట, కమిషన్ ఉనికి ఉన్నట్ట లేదా అని అది కూడా అడుగుతుండు. ఎన్నికల ఎవరికి ఇవ్వరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు, పథకం పాతదే, లబ్ధిదారులు పాతవారే అయినా ఏంటిది? 5 ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు కోడ్ వర్తించదని తెలియదా? ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు 610 కోట్ల మేర ఆగిన విద్యా దీవెన నిధులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు 610 కోట్ల రూపాయలకు సంబంధించిన విద్యా దీవెన నిధులు ఆగినాయట. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రావాల్సిన విద్యా దీవెన స్కీములు ఆపటానికే మీరు కూటమి పెట్టింది. ఈ కూటమి కుట్రలు ఎవరి మీద? ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల మీదనా కూటమి కుట్రలు? మీరు దీనికి పొత్తు పెట్టుకుంది. ఇంకోటి 6,95,897 మంది రైతులకు నిలిచిపోయిన 847 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ. 6,95,000 మంది అంటే 7 లక్షల సుమారుగా రైతుల పైన మీరు కుట్ర చేయడానికి ఈ కూటమిలు పెట్టుకుంది. మీ కూటమి దేనికోసం? 7 లక్షల రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ పైన ఉక్కుపాదం మోపడానికి, ఈసీతో ఒత్తిడి చేయించడానికే మీరు కూటమి పెట్టింది. మీరు బీజేపీతో కలిసింది దీనికే? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇప్పుడు మీరు పదే పదే నేను బీజేపీతో ఎందుకు కలిసిన అంటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం. వీళ్ళు కాదా ప్రజలు? ఏది మాట్లాడవు మరి? నోరు తెరవు, నోరు తెరి చెప్పు. 7 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎట్లా ఆపుతారు? వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ పైన రావాల్సిన విత్తనాలను ఎందుకు ఆపుతారు? 610 కోట్లు విద్యా దీవెన, ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులకు సంబంధించిన ఎందుకు విద్యా దీవెన డబ్బుల్ని ఆపారు అని అడగాలి కదా. అది కాదు. అప్పుడు మీ కూటమి నిజంగానే ప్రజల కోసం ఉన్నట్టు. ఈ కూటమి ప్రజల కోసం లేదు అనేది దీన్ని బట్టి అర్థమైంది. ఒక్కడ కిమ్మాటలు నిన్నట నుంచి ఎలక్షన్ కమిషన్ ఆపినప్పటి నుంచి సంకలు గుద్దుకుంటున్నారు. మంచిగా అయింది, పేదవాళ్ళని అనగదొక్కుతుండే ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని మేము ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు రావాల్సిన 610 కోట్లు ఆపినాం, పేద రైతులకు రావాల్సిన 847 కోట్లు 7 లక్షల మంది రైతులు దాపినాం అని ఒక రకమైన సునకానందం పొందుతుండ్రు. సైకోతనం, అది శాడిజం వాళ్ళది బయటపడ్డది. అందుకే కూటమి కుట్రల కూటమి, పేద ప్రజలపైన కుట్రలు చేయడానికి ఉన్న కూటమి అనేది పేద ప్రజలు ఇవాళ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆసరా, చేయుత, ఈబీసీ నేస్త నిధులపైన మౌనమే. అనుమతి కోసం అడిగిన నోరెత్తని ఎన్నికల కమిషన్. రైతులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బాబు. అధికారం కోసం ఎంతకైనా దిగజారొచ్చు అనే రీతిలో రాజకీయం. 2019లో బాబు సీఎంగా ఉండగా పసుపు కుంకుమకు అనుమతి, అది కొత్త పథకం. పైగా ఎన్నికలకు 3 రోజుల ముందు ఖాతాల్లో జమ. వచ్చే 2 రోజుల్లో తెలంగాణలో రైతు ఖాతాలకు రైతు భరోసా నిధులు. తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి ఓకే. జగన్ టార్గెట్గా. ఏపీలో మాత్రం పూర్తిగా భిన్నంగా ఈసీ నిర్ణయాలు. ఇక్కడ బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు తర్వాత ఈసీ వైఖరిలో మార్పు. వాస్తవం ఇది. తెలంగాణలో రైతు భరోసాకి అనుమతి ఇచ్చారు, తెలంగాణలో రైతు నష్టపరిహారానికి అనుమతి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏపీలో ఇవ్వడానికి ఏముంది? కొత్త స్కీమ్ కాదు కదా. నిజంగానే కొత్త స్కీమ్ అయితే కొత్తగా పెట్టారు కాబట్టి అది ఓటింగ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని చెప్పి ఆపొచ్చు. ఈ విద్యా దీవెన కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, మిగతా పిల్లల స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ పాత స్కీములో ఆల్రెడీ ప్రపోజల్ పంపినాయి. మరి పక్క రాష్ట్రంలో రైతు భరోసా ఇవ్వడానికి, రైతులు పంట నష్టపరిహారం ఇవ్వడానికి అనుమతి ఇచ్చినప్పుడు అక్కడ ఇవ్వట్లేదంటే అది కుట్ర కాబట్టి ఏమనాలి మరి అనేది ఇలా ఏపీలో ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఇది మొత్తానికి ఎన్నికల కమిషనా, ఎన్డీఏ కమిషన్ అంటే ఎన్డీఏ కమిషన్ అనే